ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోయిందా గోయిందా. స్వామి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నీ పెద్ద మనసుతో నన్ను క్షమించు. అలాగే ముందుగా నా భార్య భాగ్యం బారి నుంచి నన్ను కాపాడు. ఏడుకొండలవాడ ఓ వెంకటరమణ ఆరతులు గై కొనుమా. కోడలి పిల్ల, ఎప్పుడొచ్చావమ్మా? చూసావు కదమ్మా, నువ్వు త్వరగా ఈ ఇంటికి రావాలని ప్రతిరోజు ఇలాగే పూజలు చేస్తున్నాను. మంచివారి కోరికలు దేవుడు వెంటనే తీరుస్తాడని రుజువు చేశాడు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నేను నీ మామగారినమ్మా. ఆరతి తీసుకో, తీసుకోమ్మా. ఏమయ్యా, అమ్మాయి వచ్చి 24 గంటలయింది, ఎప్పుడొచ్చావు అని ఇప్పుడు అడుగుతున్నావా? రాత్రి తాగొచ్చి అంత గొడవ చేశావు, అప్పుడు కనిపించలేదా నీ కోడలు? ఓ, రాత్రి కొంచెం ఓవర్ అయింది కదూ. చూడమ్మా, మరేమీ లేదు. రాత్రుళ్ళు జరిగేవి నాకేమీ గుర్తుండవు. అసలు విషయం ఏమిటంటే, మంచివాళ్ళు మంచి విషయాలు ఏమైనా సరే వెంటనే మర్చిపోతారు. జరిగిందేది వాళ్ళ జ్ఞాపకం ఉండదు. ఏమిటి, నువ్వు మంచివాడివా? రాత్రి తాగొచ్చి మా పరువు తీసి ఇప్పుడు పెద్ద భక్తుల్లా వేషం వేస్తున్నావా? ఏమిట్రా తెల్లారితే గొడవ? రా అన్నయ్య, రా రానయ్య. ఏమిట్రా మొగుడు పెళ్ళాలిద్దరూ పొద్దున్నే గొడవ పడుతున్నారు? ఏమిటి విషయం? ముందు నువ్వు హారతి తీసుకో అన్నయ్య. రా అన్నయ్య, రా రా రామ్మా, ఇలా రా. ఈయనే మా కుటుంబానికి దేవుడు, మా ఇంటి ఎలవేలు, మా అన్నయ్య. బావగారు, నిన్న మీరెంత చెప్పినా వినకుండా రాత్రి పీకల దాకా తాగొచ్చి వీధిలో పోయే కుక్కను పట్టుకుని భాగ్యం భాగ్యం అంటూ నా పేరు పెట్టి పిలుస్తున్నాడు బావగారు. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయే సర్వవిఘ్నోప శాంతయే. రంగా, రారా ఇటు. వస్తావా రావా? రారా రారా ఇటు. ఏరా, ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చెప్పినా నువ్వు ఇక మారవురా? ముందు నువ్వు మారాలన్నయ్య. నేను మారాలా? ఏమిట్రా నువ్వనేది? మరేంటన్నయ్య, కోడలు కూడా వచ్చేసింది. ఆ అమ్మాయి ముందు మీరు ఇలా తిడితే నా పరువేం గాను, నా మర్యాద ఏం గాను, నా గౌరవం గాను, నా అదేం గాను ఇదేం గాను. నేను నిన్ను మారమంటే నువ్వు నన్ను మారమంటావా? కోడల ముందు తిట్టాలని పౌరుషం పొడుచుకొచ్చిందే, ఆ పౌరుషం ఏదో నీ ప్రవర్తనలో చూపించరా? నువ్విలా నడుచుకుంటుంటే మన కుటుంబాన్ని గురించి ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? చాలా మంచివాడు అనుకుంటుంది. ఎవరిని? నిన్న? నన్నే. అచ్చనా, నువ్వేం తప్పుగా అనుకోకమ్మా. వీడు తాగితే పిచ్చిగా వాగుతాడు గాని నిజానికి చాలా మంచివాడమ్మా. అన్నయ్య జిందాబాద్, అన్నయ్య వర్ధిల్లాలి, అన్నయ్య జిందాబాద్, అన్నయ్య. ఇక చాలే, ఊరుకోరా. అచ్చనా, కొత్త చోటు, సరిగ్గా నిద్రబట్టిందో లేదో, కొత్త మనుషులు కాస్త అలవాటు పట్టడానికి సమయం పడుతుంది. ఇది నీ ఇల్లని భావించావంటే అంతా సర్దుకుపోతుందమ్మా. అవును, మీ ఇంటి నుంచి ఫోన్ ఏమన్నా చేశారా? వాళ్ళు ఫోన్ చేయకపోయినా నీకు మాట్లాడాలనిపిస్తే నువ్వే ఫోన్ చేసి మాట్లాడమ్మా. అమ్మని నాన్నని చూడాలనిపిస్తే గోపీని తీసుకుని వెళ్ళి చూసిరా. ఏమిటి, అర్థమైందా? నీకిక్కడేదైనా కష్టమనిపిస్తే
నన్ను నీ తండ్రిగా భావించి నాతో చెప్పమ్మా. అన్నీ నేను చూసుకుంటానుగా. బావగారు, అర్చన, నాన్న, రండి రండి బావగారు, రండి రండి. రండి. అంతా నమస్కారం. కులాసం. నాన్న, నాన్న, బాగున్నావమ్మా? మీరెలా ఉన్నారు నాన్న? బాగున్నానమ్మా. బాగున్నావా చెల్లెమ్మా? బాగున్నాను అన్నయ్య గారు. నాన్న, మీరు కూర్చోండి. కూర్చోన్నాయా? పిన్ని. ఎందుకమ్మా ఇవన్నీ? పర్వాలేదమ్మా, మన ఇంట్లోవే, తీసుకోండి. వదినా, అమ్మ ఎలా ఉంది? బావుంది. ముందు నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం, అంతలో మీరే వచ్చారు. అలాగా? ఏమిటి, అర్చనను చూసి వెళదామని వచ్చారా? అవునండి. అర్చనను చూసి అలాగే అమ్మాయిని అల్లుడు గారిని 3 నిద్రలకు పిలిచి వెళదామని వచ్చాం. ఆ? అవును, ఇదేమిటి హఠాత్తుగా వచ్చారు? ఒక ఫోన్ చేసి రావచ్చుగా. లేదమ్మా, నేనింటికి ఫోన్ చేశాను, కానీ లైన్ దొరకలేదు. అందుకని అల్లుడు గారికి ఫోన్ చేశాను. మీరింటికెళ్ళండి మావయ్య, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పారు. అది సరే, అమ్మాయిని అల్లుడిని పిలవడానికి మీరు మాత్రమే వచ్చారు, వదిన గారు రాలేదే? వదిన గారు రాలేదే? కూతుర్ని అత్తవారింటికి పంపించేటప్పుడు ఒంట్లో బాగాలేదు అని చెప్పారు. పాపం, ఇప్పుడు కూడా బాగాలేదా ఆవిడికి? అయ్యయ్యో, మీరు తప్పుగా అనుకోకండమ్మా. మా అత్తయ్య పట్టుదల మీకు తెలుసు కదా పిన్ని. ఆవిడింకా కాస్త కోపంగానే ఉన్నారు. దాని పేరు కోపం కాదమ్మా, పొగరు, గర్వం, అహంకారం. మీరు చాలా పొరపడుతున్నారు పిన్నిగారు. మా అత్తయ్యకు కాస్త కోపం ఎక్కువన్నమాట నిజమే, కాని ఆవిడ మనసు వెన్నలాంటిది. అందుకే కదా కూతుర్ని కాపురానికి పంపించారు. ఇప్పుడు మీరిలా మాట్లాడారని తెలిస్తే మళ్ళీ ఆవిడికి కోపం వస్తుంది. ఏ, ఆవిడికి మాత్రమే కోపం వస్తుందా? మాకెవరికి కోపాలు రావా? ఆవిడకన్నా మేమెందులో తక్కువ? ఇప్పుడే చెబుతున్నాను. పద్ధతి ప్రకారం ఆవిడ కూడా వచ్చి పిలిస్తేనే నేను వాళ్ళని పంపిస్తాను, లేకపోతే ససేవరో పంపను. మాకు కొన్ని పద్ధతులుంటాయండి, మాకు పౌరుషం ఉంది. అయినా అర్చన ఈ ఇంటి కోడలు. మాకు అవమానం జరిగితే తనకు కూడా అవమానం జరిగినట్టే. పద్ధతి ప్రకారం మీ అత్తయ్య వచ్చి పిలవమను, అప్పుడు వాళ్ళను పంపిస్తాను. అదేంటండి, అత్తయ్యగారు రాకపోతే నేనొచ్చానుగా. అవునమ్మా, జయంతి చెప్పింది కరెక్టే కదా. ఓహో, అంటే జయంతి వాళ్ళ అత్తగారు ఒకటవుతారా? అలా అయితే ఆ రోజు ఆవిడ అర్చనను పంపించను అని చెప్పినప్పుడు జయంతి పంపించుండొచ్చుగా. అది ఆ రోజు నేను మామయ్య ఎంతగానో చెప్పి చూసాం, కానీ మా అత్తయ్యగారు అర్చనను పంపించడానికి ఒప్పుకోలేదు. అందుకే ఆవిడనే వచ్చి పిలవమను. రారా గోపి, సమయానికి వచ్చావు. నిన్ను మీ ఆవిడ్ని తీసుకెళ్తానికి మీ మామగారు వచ్చారు. అమ్మేమో పంపనంటోంది, ఎందుకో కనుక్కో. ఏంటమ్మా? ప్రతిదానికి కొన్ని పద్ధతులుంటాయి కదా. ఆవిడ రాకుండా మిగతా వాళ్ళను పంపించి తన పని పూర్తి చేసుకుంటుంది. అన్నిటికీ మనమే లొంగుండాలా? అమ్మా, నువ్వా నేనా అని పోటీ పడ్డానికి ఇదేమీ ఆట కాదమ్మా, నా జీవితం. సర్దుకుపోవడమే మంచిదమ్మా. పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కాదమ్మా. కరెక్ట్గా చెప్పావు గోపి.
అలా సర్దుకుపోయినా ఎవరితో సర్దుకుపోతున్నావు? నీ వియ్యపురాలతోనేగా. ఆవిడ నన్ను వియ్యపురాలుగా చూస్తే కదా. అలాంటి ఆలోచన ఆవిడకుంటే ఇలా పద్ధతి లేకుండా నడుచుకుంటుందా? చూసావన్నయ్య, చూసావా? అందరూ ఎంత చెబుతున్నా అది మళ్ళీ మొదటికే వస్తోంది. అమ్మా భాగ్యం, పెళ్ళయ్యాక ఇన్ని రోజుల వరకు కూతుర్ని మనింటికి పంపించని వరలక్ష్మి గారు ఇప్పుడు పంపించారు. 2 కుటుంబాలు ఇప్పుడే సంతోషంగా దగ్గరవుతున్నాయి. నీ మొండితనంతో అదంతా చెడగొట్టకు తల్లి. కాస్త ఆలోచించి చూడమ్మా. ఎప్పుడు చూసినా మీరు నాకు నచ్చ చెప్పడానికి చూస్తున్నారు తప్ప అందులో ఉన్న న్యాయం గురించి ఆలోచించరే? నేను బాగా అర్థం చేసుకున్నానమ్మా. కాని ఒక్కటి, నీ కోపం ఎంత న్యాయమైందో ఆవిడ కోపం కూడా అంతే న్యాయమైంది. అయితే మీ ఇద్దరి పట్టుదల వల్ల బలైపోయేదెవరు? మీ ఇద్దరి పిల్లలేగా. అమ్మా, పట్టుదల వదిలేసి సర్దుకుపోవడమే మంచిదమ్మా. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఇంకేం బావగారు, భాగ్యం ఒప్పుకుందిగా, వాళ్ళిద్దరినీ పంపిస్తాంలేండి. చాలా సంతోషం బావగారు. ఇక మేము బయలుదేరతాం. భలేవారే, మీరు మా ఇంట్లో భోజనం చేసి మరీ వెళ్ళాలి. ఇప్పుడు అదేం వద్దండి, మళ్ళీ ఇంకో రోజు వస్తాం. టైం అవుతుంది, బయలుదేరతాం. చూడండి బావగారు, కనీసం కాఫీ అయినా తీసుకుని వెళ్ళండి. అచ్చనా, నాన్నగారి కాఫీ తీసుకురమ్మా. నాన్నా. ఒరే గోపి, వెళ్ళరా, వెళ్ళి మొహం కడుక్కో. అవును బావగారు, కాఫీలో షుగర్ ఎక్కువ తక్కువ? ఎలా ఉన్నా పర్వాలేదండి, సర్దుకుపోతాను. మీరు నా టైపే. రండి రండి, రాన్నయ్య. కావ్య, ఇంటర్వ్యూ కని వెళ్ళావు కదా, 5 నిమిషాలు కాకుండానే తిరిగొచ్చేసావేంటి? రోజు ఎవరో ఒకళ్ళని ఫాలో చేస్తున్నట్టు ఈ రోజు కూడా ఎవడో నా వెంట పడ్డాడే. ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే నన్ను ఫాలో చేయడం మొదలుపెట్టాడు. ఏంటి నువ్వు అనేది? ఇంటి దగ్గరకొచ్చి ఫాలో చేశాడా? ఎవడేవాడు? ఎవరో ఏంటో నాకు తెలీదు. వాడు వెంట పడగానే నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాను. ప్రియా, వాడు బయట నుంచున్నాడు. మన ఇంటి ముందా? అవును. అయితే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు ప్రియా, నువ్వేం భయపడకు, నేను వెళ్ళి చూసొస్తానన్నానుగా.
కావ్య బయట ఎవరు లేరు. లేరా? ఏంటే నువ్వనేది? వాడికి భయపడి నేను ఇంటికి తిరిగి వచ్చేసాను. వాడెవడో ఏంటో నాకు అర్థం కావడం లేదు ప్రియా. ఎందుకు వాళ్ళంతా నన్ను ఫాలో అవుతున్నారు? నాకు బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. కావ్య ఎవరో ఏంటో తెలియని వాళ్ళకి నువ్వెందుకు భయపడ్డావు? వాళ్లకు భయపడి మనం ఇంట్లోనే కూర్చోగలమా చెప్పు? ఈ విషయం ఇలాగే వదిలేకూడదే. మనం నాన్నతోనో అన్నయ్యతోనో చెప్దాం రా. వద్దు ప్రియా, నాన్నతోనూ అన్నయ్యతోనూ చెప్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళెవరో ఏంటో తెలియకుండా యాక్షన్ తీసుకోలేమని చెప్పారు. అది కాకుండా రోజుకోకుండా నన్ను ఫాలో చేస్తున్నాడు. ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వగలని చెప్పు? హలో హలో